హాయ్ గాయ్స్, మనం పార్ట్ 1 పార్ట్ 2లో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3లో ఇల్యూజన్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో చూసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 4లో ఈ క్యూబ్ తోటి ఒక క్యూబ్ స్టాండ్ అయితే తయారు చేస్తున్నాం. అంటే మన దగ్గర ఉన్న నార్మల్ క్యూబ్ని ఈ క్యూబ్ పైన పెట్టడం. ఇదో సింపుల్ అనుకోకండి, ఇది ఒక స్టాండ్ లాగా తయారు చేస్తున్నాం. ఫస్ట్ నార్మల్ మనం పార్ట్ 3లో ఒక 3 క్యూబ్స్ తయారు చేసుకున్నాం కదా, దానిలానే 3 ఇల్యూజన్ క్యూబ్స్ చేసుకున్నాం కదా, దానిలానే 1 ఇల్యూజన్ క్యూబ్. ఫస్ట్ అయితే నార్మల్గా ఉన్న క్యూబ్లో ఒక 1 సైడ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని బయటకు అనేసి దాన్ని లాగేస్తే ఒకటి తయారైపోయింది. దీనిపైన మన క్యూబ్ని అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది చాలా సింపుల్, కానీ నెక్స్ట్ది కూడా మీకు తెలుసు. నెక్స్ట్ది మనం పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3లో స్టెప్స్ అంటే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3లో చెప్పుకున్నాం కదా, ఒక ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ని అయితే ఇప్పుడు తయారు చేయాలి. ఆ ట్రయాంగిల్ ఎలా చేయాలో అందరికీ తెలుసు. ఫస్ట్ అయితే ఈ నార్మల్గా ఉన్న క్యూబ్ని ఒక స్టార్ని అయితే చేసుకోవాలి. ఒక సైడ్ని తీసుకొని దాన్ని లోపలికి అనేసి 3 సైడ్స్ని అయితే లోపలికి అనేసేయాలి. అప్పుడు మనకు ఒక సర్కిల్ అయితే వస్తుంది. సర్కిల్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఇలా అన్ని సైడ్స్ని బయటికి అనేస్తే వచ్చేస్తుంది మన స్టార్, యాక్చువల్గా ట్రయాంగిల్. ఇప్పుడు దాన్ని ఒక స్టాండ్ లాగా తయారు చేసేసుకోవాలి. మన క్యూబ్ని దానిపైన పెట్టేసుకోవాలి. అంతే, ఇంకేం లేదు. అండ్ దీన్ని మీరు ఏ పొజిషన్లో అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని సైడ్స్లో అయినా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా రివర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎలా అయినా మీకు ఇష్టం వచ్చిన ప్లేస్లో పెట్టుకోండి. చాలా బాగుంటుంది. స్టాండ్ అయితే నాకు ఇది ఒకటి నచ్చింది. ఎప్పుడు క్యూబ్ని పెట్టేసినా సరే దీన్ని మాత్రం కంపల్సరీ పెడతా. మీరు ట్రై చేయండి. బాయ్.